ఈ సమయంలో ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయాన్ని గమనించినట్లయితే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీల గురించినటువంటి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఈ విషయాలు ఎందుకు తెలియపరుస్తున్నాడు అన్నట్లయితే మనం 11వ వచనంలో గమనించినట్లయితే ఈ సంగతులు దృష్టాంతములుగా, అంటే ఒక రకంగా ఉదాహరణలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనం బుద్ధి తెచ్చుకోవాలంట. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? బుద్ధి తెచ్చుకుంటే మరలా అతనికి పూర్వపు స్థితిని తండ్రి కల్పించాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగండి మన కోసమైనా మాట్లాడుతుందని అంటే చూడండి ప్రియులరా, 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనిస్తే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉన్నారంట. అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ప్రభు ఇశ్రాయేలీయులను నడిపించాడు. దగ్గరగా 20 లక్షల పైనే ఉన్నటువంటి ఆ జనాంగాన్ని. అంతేకాకుండా వారందరూ సముద్రంలో నడిచిపోయారంట. ఏ సముద్రంలో అమ్మా? ఎర్ర సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయారు. తర్వాత అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరమ్మా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరు అంటున్నా? ఎవరాళ్ళు? దేవుని బిడ్డలు, విశ్వాసులు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు అంటే దేవుని బిడ్డలు అయిపోయారు వాళ్ళు కదండి. ఇశ్రాయేల్ గోత్రాల్లో నుంచి వచ్చినా వాళ్ళు మేఘము కింద సముద్రంలో గుండా పోయారంట. ఆ మాటను తెలియపరుస్తున్నాడు. బాప్తీసం అనుభవం గుండా వెళ్ళారు అని అంటున్నాడు. అంతేకాకుండా చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, తేడాలు లేవు. అందరికీ ఆకాశం నుంచి మన్నా కురిసేది. అందరికీ ఏది కావాలంటే అది. అందరికీ కూడా ఒక చోట నుంచే నీళ్ళు వచ్చాయి. అంటే నీకంటే నాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీకు నాకు ఒక సపరేట్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు 40 సంవత్సరాలు కలిసి వస్తూ వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, అందరూ కూడా దేవుని బిడ్డలే. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. ఆ బండ ఎవరంట? క్రీస్తే. కాబట్టి ఇన్ని అనుభవాలు ఉన్నాయి పితరులకి. ఈ రోజున వారి యొక్క జీవితాలని మనకు బుద్ధి కలుగుటకై వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ రాశారు. ఒక అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసండి. 70 మందిగా ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేల్ దేశం నుంచి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు, అంటే యోసేపు కుటుంబం, ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత బయటకు వచ్చారు. మోషే నాయకత్వంలో 20 లక్షల మంది పైగానే వాళ్ళు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళంతా కనాను దేశం. ఎవరెవరు వెళ్ళారు తెలుసండి? ప్రియులరా, కనాను దేశం ఐగుప్తులో నుంచి విడుదల గావించబడినటువంటి జనాల్లో గమనిస్తే ప్రాముఖ్యంగా ఇద్దరేనంట లోపలికి వెళ్ళింది. యెహోషువ. మరి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారా? అసలు ఎవరు వెళ్ళలేదు? వీళ్ళిద్దరేనంటే ఈ పితరులు చాలామంది ఉన్నారు చూసారా, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవ సంతానం, ముని మనవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ జనాంగం మాత్రం లోపలికి. ఆ జనాంగంలో కూడా ఎవరంటే వెళ్ళింది? విధేయత కలిగినటువంటి వారు, దేవుని మాట కట్టుబడి ఉన్నటువంటి వారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ కనుక గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా, పితరులందరూ కూడా నీలాగా నాలాగా బాప్తీసం తీసుకున్న వాళ్ళే. నీలాగా నాలాగా ప్రభునందు విశ్వాసం ఉంచి మేఘం క్రింద నుంచి వెళ్ళారు. ఎర్ర సముద్రం గుండా నడిచి వెళ్ళారు. విశ్వాసం లేదా? ఎంతో గొప్ప విశ్వాసులు. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో చాలామంది కూలిపోయారంట. వాళ్ళల్లో చాలామంది కనాన్ దేశంలో ప్రవేశించలేదు. ఇక్కడ ఈ రోజున కొన్ని ఉదాహరణలు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరుస్తున్నాడు. చూద్దాం ప్రియులారా.
ఏమిటి అన్నట్లయితే ఈ రోజున మనం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని మన యొక్క బుద్ధిని మార్చుకొని ప్రభు యొక్క బలలో యోగ్యంగా చేయివేయాలి. ఎప్పుడు వేస్తున్నట్లుగా కాదు. ఈ రోజున మన మనసుని హృదయాన్ని మార్చుకొని ఈ రోజున మనం కూడా ఎమరపాటుగా ఉంటే, లెక్కలేనితనంగా ఉంటే దేవుడు ఏమీ లేదండి. అల్లాటప్పగా ఆయన ఊరకనే కాంప్రమైజ్ అయ్యే రకంగా దేవుడు మనల్ని రక్షించటానికి కుమారుణ్ణే పణంగా పెట్టినటువంటి దేవుడు ఒక పాపిని పరలోకంలో ఎంటర్టైన్ చేయడు. పాపి మీద ప్రేమతో ఈ పాపం అంతా పోగొట్టాలని చెప్పేసి తన కుమారుణ్ణి పణంగా పెట్టడానికి పంపించేశాడు. ఎందుకంటే పాపం ఉంటే పరలోకానికి ఎంట్రీ ఉండదు. పాపం అంతా తీసేసేయాలి, కడుక్కోవాలి యేసయ్య రక్తంలో అని తన కుమారుని పంపిస్తే యేసయ్య చేసిన కార్యాన్ని కూడా అలక్ష్యం చేసి దేవుని మందిరానికి రాకుండా, వాక్యాన్ని చదవకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పుడు అవే జోకులు, ఎప్పుడు అవే కుళ్ళు మాటలు, ఎప్పుడు అవే బూతులు, ఎప్పుడు అదే చూపు, ఎప్పుడు అదే వంకర టింకర బ్రతుకు, ఎప్పుడు అదే ఏమండి మారని తత్వం. కుక్కతో ఒక వంకర మాదిరిగా పంది బురదలో పొరులాడినట్లుగా మరలా 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 అదే లోకం 24 గంటలు మందిరంలో ఉన్నా కానీ ఫోన్లు తెరిచి చూడటం. ఏమండి ప్రియమైన వాళ్ళరా, రీసెంట్గా రవికుమార్ పాస్టర్ గారు, గూడూరు రవికుమార్ పాస్టర్ గారు వాళ్ళ యొక్క చర్చ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు. దయచేసి ఎవరు కూడా మరి మీ మొబైళ్ళల్లో బైబిల్ చూడొద్దు అంటే, చాలామంది పిల్లల్ని అడుగుతుంటే ఏమంటున్నారు, బైబిల్ వర్సెస్ మరి మొబైల్లో చూస్తున్నాం. ఆ బైబిల్ తెచ్చుకోలేదంటే, బైబిల్ తెచ్చుకోవాలా? మనదేమన్నా చైనా దేశమా? ఏమంటే బైబిల్ నిషేధించిన దేశమా? బైబిల్ పట్టుకొని రావచ్చు కదమ్మా, మనకి ఒళ్ళు బరువు ఉండకూడదు కదండి. బైబిల్ని పట్టుకోగలం కదా. బైబిల్ని పట్టుకొని రండి, బైబిల్ను చూడండి. మొబైల్లో దయచేసి బైబిల్ను చూడొద్దు. బైబిల్ యాప్ నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లో ఉంటుంది, కనిపిస్తుంది, అర్థమైందండి. కానీ అది అదనుగా బైబిల్ వాక్యాలు చూడటానికని నువ్వు మొబైల్ తీసి మొబైల్లో ఇంకేమేమేమో చూసేస్తూ ఉంటారనమాట. కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండట్లా. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మందిరంలో ఉన్నావు, అనాలోచితంగా ఉండొద్దు, భయం లేనితనంగా ఉండొద్దు, భయం కలిగి ఉందాం. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు. లెక్కప్ప చెప్పాల్సింది పాస్టర్ గారికో లేకపోతే తోటి విశ్వాసుకో కాదండి. నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది ఎవరికండి? దేవుడికి లెక్కప్ప చెప్పాలి. నా మందిరంలో కూర్చొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేస్తున్నావా? నా మందిరంలో కూర్చొని నీకు ఇష్టమైనవి అన్నీ చూస్తున్నావా? నా మందిరంలో కూర్చొని నువ్వు ఏదేదో పని చేసుకునే కాడికి నువ్వు రోడ్డు మీదే ఉండు, బయటికి తిరుగు, ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఏమండి ఇక్కడికి వచ్చి నువ్వు ముచ్చట్లాడుకునే పని అయితే దేవుని మందిరానికి ఎందుకండి మనం వచ్చేది? బయట ముచ్చట్లాడుకోవచ్చు కదా అందరితో. ఒక టైంను నువ్వు ఏర్పాటు చేసుకుని వస్తున్నప్పుడు ఆ టైంకి వాల్యూ ఇవ్వాలి. మనం వేస్ట్ చేసుకోకూడదు ప్రియమైనటువంటి వాళ్ళు. కనుక ప్రియమైన వాళ్ళు ఇక్కడ చూడండి, మనం బుద్ధి తెచ్చుకోవటానికి ప్రభు కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. మరి ఈ యొక్క మన పితరులందరంట విశ్వాసులే, అందరూ బాప్తిసం పొందినటువంటి వారే, ఒకే ఆహారాన్ని ఒకే పానీయాన్ని పానం చేసినటువంటి వాళ్ళే, ఒకే ఆత్మ సంబంధమైన బండలోని త్రాగినటువంటి వాళ్ళే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మొట్టమొదటి విషయం మనం గమనిద్దాం, ఏమున్నాయి లోపాలు, ఏంటి ప్రాబ్లం వాళ్ళకి. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది అంట, తక్కువ మంది కాదు అక్కడ రాసింది, ఏదో కొద్ది మంది అని రాయలా, వారిలో ఎక్కువ మంది ఏమయ్యారంటండి? దేవుడు వాగ్దానం చేసి పొందుకోవాలనంటే దేవుడికి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలి మనం. దేవుడికి ఇష్టంగా కాకపోతే నువ్వు సాతానుడికి ఇష్టంగా, లోకానికి ఇష్టంగా, భార్యకో భర్తకో పిల్లలకో ఏమండి ఆఫీసర్లకో నీ పైన ఉన్న అధికారులకో నువ్వు ఇష్టపూర్వకంగా నీ జీవితం ఉందేనంటే, మనుషులందరూ మెచ్చుకుంటున్నారనంటే సరిపోద్దా? మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు, కానీ దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడని కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? ప్రియులారా, ఇక్కడ పితరులో చాలామంది అంట దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టంగా వాళ్ళ జీవితాలు లేవంట. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మొదటిగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మ పక్కనే. చాలండి ప్రియమైన వాళ్ళరా, వారి మధ్యనున్న మిశ్రిత జనము. మిశ్రిత జనం, యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు
ఏ ఏ ప్రదేశాలకు వాళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నారో ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో వాళ్ళందరితో కూడా మంతనాలు చేయటం, వాళ్ళతో స్నేహాలు చేయటం ప్రారంభించారు. వీళ్ళు వెళ్ళాల్సింది కనాను మార్గమధ్యంలో ఆయా దేశాలు వచ్చినప్పుడు నీవు నేను యేసు ప్రభుని నమ్మాం, పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలంలో నువ్వు చేసే ఉద్యోగంలో ఉండే ప్లేస్లో కానీ, నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నావో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతున్నావో, ఏ ఏ జనాల మధ్య, ఏ ఏ టీచర్స్ మధ్య, ఏ అధికారుల మధ్య నువ్వు ఉంటున్నావో వాళ్ళందరూ కూడా మిశ్రిత జనం. ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నమ్మినోళ్ళు ఉన్నారు, నమ్మనోళ్ళు ఉన్నారు. పేరు క్రైస్తవులు ఉన్నారు, నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. యేసయ్యని వెంబడించే వాళ్ళు ఉన్నారు, వెంబడించిన వాళ్ళు ఉన్నారు. మిశ్రిత జనాంగం మధ్య నీవు నేను కూడా ఉంటున్నావు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ చేష్టలు నీకేమన్నా వచ్చేస్తున్నాయేమో. దేవుడికి ఇష్టురాలుగా ఉండలేకపోతున్నాయేమో గమనించు. మన పితరులంట దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. కారణం ఏంటండి? మాంసాపేక్ష, తిండి మీద వ్యామోహం, తిండి మీద ఆశ. దేవుని మందిరంలో ఒక అరగంటన్నా ఎగ్గొట్టేయటానికి ఇష్టపడతామేమో కానీ తిండి విషయంలో ఒక 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయమండి. తిండి మీద ఉన్నటువంటి ధ్యాస దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని సన్నిధి మీద ఉండట్లేదు చాలామందికి. ఆదివారం మందిరానికి టైంకి వద్దామనే ఆలోచన లేకుండా ఏం చేస్తారండి? మటన్ షాప్ దగ్గర క్యూలో నిలబడి ఉంటారు కొంతమంది. పిల్లలు గమనించండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు, మిశ్రిత జనమంట మాంసాపేక్ష కలిగి ఉన్నారంట. మాంసాపేక్ష కలిగి ఉండి ఏంది మాకు దేవుడిచ్చింది, ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగా తిన్నాం అని వాళ్ళందరి మాటలు వీళ్ళ మాటలు కలగొలుపుకొని మాట్లాడటం ప్రారంభించారు. దానివల్ల రిజల్ట్ ఏంటో చూద్దాం. 11వ అధ్యాయం సంఖ్యాకాండం 33-34 వచనాలు. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది మాంసాపేక్ష కలిగి దేవుడితో ఏమన్నారు తెలుసా? మోషే దగ్గరికి వచ్చి గొడవ పడ్డారు. ఏమయ్యా, మేవాడ కాయగూరలు, సొరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు ఎంతకంటే బాగా తిన్నాం, మరి ఏం నీడకొచ్చి మాకు కనీసం ఒక మాంసం ముక్క లేదే, ఏంది అది ఇది అని అన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా మరి వీళ్ళందరూ ఇట్లా అడుగుతున్నారా, ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆకాశం నుంచి పూరేడులను కురిపించాడు. ఇంకా వాళ్ళు అడుగుతా ఉంటే 1 నెల రోజుల వరకు కంటిన్యూస్గా దేవుడు మాంసాహారాన్ని ఇచ్చాడండి వాళ్ళకి. వాళ్ళు తిని పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయి అవి తీసుకోలేక, మింగలేక, కక్కలేక అంత హెవీగా తినేశారంట. అందుకని అక్కడ తెలియపరచబడతా ఉంది ప్రియులారా 33వ వచనంలో, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునుపే యెహోవా కోపము. ఏమండి అంటే అన్ని రోజులకి ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా వెళుతుంది వాళ్ళ జీవితాల్లో అపేక్ష అపేక్ష అపేక్ష. ఆ తిండి, ఆ మాంసం లేనిదే మేము బ్రతకలేమన్నట్టుగా వాళ్ళ పరిస్థితి. ఏసావు గనక ఒక పూట కూడు లేకపోతే చచ్చిపోతానన్నట్టుగా ఏం చేశాడండి? తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేశాడు. తిండే నాకు ప్రాధాన్యం, దేవుడిచ్చిన ధన్యతలని పక్కన పెట్టేస్తా అని తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు తన తమ్ముడికి. ఈ రోజున చాలామంది కూడా తిండి కోసం వెంపర్లాడుతూ నానా రకాలైన మోసకృత్యాలండి, నానా రకాలైనటువంటి రాంగ్ బిజినెసెస్ అన్నమాట. రూపాయి పెడితే 1,00,000 వస్తుంది, నీకు 10 రూపాయలు పెడితే 10 లక్షలు వస్తాయి. ఈ బిజినెస్లకు బాగా మరిగిపోయారు ప్రియమైనటువంటి వాళ్ళరా. అపేక్ష అపేక్ష అపేక్ష, తిండి కావాలా, బాగా తినాలా, బాగా ఉండాలా అనేటువంటి ఆశ. అటువంటి ఆ మిశ్రిత జనం, దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి జనాన్నంట ప్రభు ఏం చేశాడండి? అక్కడికక్కడే వారిని బహుగా బాధించాయంట తెగులు చేత. అక్కడ చాలామంది చనిపోయారంట. చనిపోయిన వారిని పాతి పెట్టేశారు అక్కడే. ఏంటో తెలుసా ఇది ప్రియమైన? చెడ్డ వాటిని ఆశించినటువంటి పరిస్థితి. చెడ్డవి ఆశించారంట ప్రియమైన వాళ్ళు. చెడును ఆశించారు. చెడును ఆశించినటువంటి పరిస్థితులు నీకు ఎంతవరకు ఇష్టమో అంతవరకు ఓకే, ఎంతవరకు అవసరమో అది దాటింది అంటే అది నీకు చెడుతో సమానం ప్రియులారా. కాబట్టి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో గమనించినట్లయితే మొదట ఈ యొక్క పితరుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి మొదటి రాంగ్ ఏంటి అన్నట్లయితే చెడ్డవాటిని ఆశించారు. చెడ్డవాటిని ఏం చేశారండి? ఆశించారండి.
రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ప్రియులరా. చూడండమ్మా, 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఏంటంటమ్మా, తినడానికి త్రాగడానికి ఆడటానికి లేచారంట. ఎక్కడ లేచారు వీళ్ళు మీకు తెలుసా? ఏమ్మా, నిర్గమాకాండంలో 32వ అధ్యాయం దేవుడు మోషేతో చెప్పాడు, అయ్యా మోషే నువ్వు బయలుదేరి కొండ మీదకి రా అన్నాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఈయన 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 40 రోజులు రాత్రులు ఆడే ఉన్నాడు. 40 రోజులు రాపోయేటప్పటికల్లా మోషే ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు, మోషే అని దేవుడు చంపేశాడు, ఇక రాడు మోషే అనే ఒక కంక్లూజన్కి వచ్చి వీళ్ళు ఏం చేశారండి, వాళ్ళకి నచ్చిని కదండి. ఈ రోజున మనం కూడా ఏం చేస్తాం తెలుసా, దేవుడి కంటే దేవుని వాక్యం కంటే మనకు నచ్చినవి కొన్ని ఫిగరైజ్ చేసుకుంటామండి. అట్లా ఫిగర్ చేసేసుకుంటాం, ఒక బొమ్మలాగా వేసేసుకుంటాం, మనసులో ఒకటి అనుకుంటాం, ఇది చేయాలా అంతే, ఈ విధంగా ఉండాలి అంతే. ఎన్నున్నా కానీ నేను మందిరాన్ని పోను, ఎన్నున్నా కానీ వాక్యం చదవను, నేను ఇది చేయాలనుకున్నా అది చేయాలనుకున్నా అని మనమే ఒక ఫిగర్ని గీసేసుకుంటాం మనసులో. అర్థమైందండి? వీళ్ళు కూడా ఏం చేశారు తెచ్చండి, ఇక మోషే రాడు అని డిసైడ్ అయిపోయి వాళ్ళకి నచ్చిన విధంగా బంగారం అంతా తెచ్చి పోత పోయించి ఒక బంగారపు దూడం చేసుకొని దాని ఎదుట మ్రొక్కి ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటికి నడిపించిన దేవుడు ఇవే అని చెప్పేసి ఆరాధన చేయటం బిగిన్ చేశారు. ఆ సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు కొండ మీద మోషేతో చెప్పాడు, అయ్యా మోషే నీ ప్రజలు ఎట్లున్నారో చూడు, నేను ఇంత చేసి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు, చేతులతో మరి తయారు చేయబడిన ఒక బొమ్మను ఏర్పాటు చేసుకొని బొమ్మకు మొక్కుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, నీవే మమ్మల్ని బయటకు తీసుకొచ్చావని చెప్తున్నారు అని దేవుడు పైనుంచి క్రిందకు పంపించాడు. ఆ సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళ జరిగిన సంఘటన ఏందో మనందరికీ తెలుసు. నిర్గమాకాండం 32వ అధ్యాయం మరి 4వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో మనం అనేక విషయాలు అక్కడ చూడొచ్చు. అయితే అవన్నీ మనం చదివేటువంటి సమయం లేదు కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, నిర్గమాకాండం 32వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే చూడండి, 32:19 అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను, అందుకు మోషే కోపము మండెను. ఆ తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా 27వ వచనాన్ని గమనిస్తే అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాళెములో ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలను అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఎంతమంది చనిపోయారంటండి? 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది కూలారంట. 3,000 మందిని అక్కడక్కడే చంపేశారు. దేవుని మాట విని తప్పిదాన్ని తెలుసుకొని లేవీయులందరూ ఒక పక్షానికి వచ్చారు, ఒక పక్కకు వచ్చేసారు మోషే పక్షాన. మిగిలిన వాళ్ళందరూ కూడా సపరేట్ అయిపోయారు ప్రియులరా. వాళ్ళలో 3,000 మంది చచ్చిపోయారని వాక్యం సెలవిస్తూ ఉంది. విగ్రహారాధన. ఈ రోజున నా జీవితాల్లో విగ్రహారాధన ఏంటో తెలుసండి? విగ్రహారాధన ఏదో ఒక అమ్మాయో, ఒక అబ్బాయో, ఒక సినిమానో, ఒక అలవాటో, ఒక తిండో, ఒక వస్తువో, ఏమండి ఒక గ్యాడ్జెట్టో, అదే కాదు. నీ జీవితానికి నువ్వే ఒక విగ్రహంగా ఉంటున్నావేమో, దేవుడి కంటే ఎక్కువగా నిన్ను పూజిస్తున్నావేమో, దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ముస్తాబవటానికి ఇష్టపడుతున్నావేమో, దేవుడి కంటే ఎక్కువగా నీ బట్టల మీద శ్రద్ధ ఉందేమో, నగల మీద శ్రద్ధ ఉందేమో, దేవుడి కంటే ఎక్కువగా భార్యను, భర్తను, పిల్లలను, వస్తువుల్ని, ఇంటిని, ఏమండి వీటన్నిటికీ కూడా అధిక ప్రాధాన్యత నీ జీవితంలో ఇస్తున్నట్లయితే దే ఆర్ ఆల్ బికమ్ ఐడల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో అవన్నీ కూడా ఏమైపోతున్నాయండి? IDOL. ఐడల్ అంటే విగ్రహము, బొమ్మ, ప్రాణము లేనటువంటి వస్తువులు, అవి నీ జీవితంలో అయిపోతూ ఉన్నాయి. దేవుణ్ణి, సమస్తము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి నీవు, నేను, నా జీవితాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రోజున?
ఇశ్రాయేలీయులను చూసి మనందరం నవ్వుకుంటున్నామేమో. ఇంత గొప్ప కార్యం చేసి దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రం గుండా తీసుకొని వస్తే, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి నడిపిస్తుంటే, ఆకాశం నుంచి మన్నాను పూరేడులను కురిపిస్తూ ఉంటే, బండ నుంచి నీటిని తెప్పిస్తూ ఉంటే, వాళ్ళకు తోడుగా ఉండి విజయాలు ఇస్తూ ఉంటే, కాపాడుతూ ఉంటే, వాళ్ళ బట్టలు మాయలేదు, వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదని వాక్యాలు సెలవిస్తూ ఉంటే, ప్రియులరా మరి ఇక్కడ ఏంటండి పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటే, విగ్రహారాధన చేస్తున్నారు. నీ నా జీవితాల్లో విగ్రహారాధన చేస్తున్నావా? దేవుని మందిరానికి రాకుండా ఇంటి పట్టునే కూర్చొని ఏమండి పూజలు చేస్తున్నావా? ఇంటి పట్టునే కూర్చొని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? దేవుడి కంటే, దేవుని మందిరం కంటే విలువైంది నీకు ఇంకా ఏదైనా ఉందా? ఏమ్మా ఆలోచన చేయండి. నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభువును తప్ప, మొదటి స్థానం ఆయనకి తప్ప ఇంకా దేనికి ఇవ్వకూడదు. కాబట్టి విగ్రహారాధన చేసి అనేక మంది కూలారు. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం తీయండమ్మా. 10వ అధ్యాయం. ఏమ్మా అక్కడికి వెళ్ళిపోయావు? అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది అమ్మాయి. ప్రియులరా 8వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి. 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. విగ్రహారాధనే కాదు, వ్యభిచారం చేశారంట. వ్యభిచారం. సొంత భార్య సొంత భర్త ఉండంగా వారిని కాక వేరే వారితో అక్రమ సంబంధం కలిగి ఉండడం వ్యభిచారంగా పరిగణించబడతాం. చాలామంది ప్రియమైనటువంటి వాళ్ళరా, అయ్యో మాకు ఈ పనులేవు ఆ పనులేవు అంటున్నారు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడమ్మా? చాలామంది అంట తమ హృదయంలోనే మోహపు చూపుతో అనేక మందిని చూస్తున్నారు. తప్పు చేసేవాళ్ళని మోహపు చూపుతో చూసేవాళ్ళు నిందిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి ఎవరికి తెలియదుగా. వీళ్ళ హృదయాల్లోనే మోహపు చూపు ఉంది. మోహపు చూపు ఉంది. మోహపు చూపుతో ఆయా స్త్రీని పురుషుడిని చూసే ప్రతివాడు కూడా ఏమవుతున్నాడండి? వ్యభిచారం చేస్తున్నాడు వాళ్ళ హృదయం అంది అని ప్రభు చాలా స్పష్టంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, పితరులంట ఏం చేశారంటండి? వ్యభిచరించారంట, వ్యభిచారం చేశారు ప్రియమైన వాళ్ళరా. మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. 25వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో, 1 నుంచి 9 వచనాల్లో ఇక్కడ మరి వ్యభిచారం ఏ విధంగా ప్రియమైనటువంటి వాళ్ళరా మోయాబు స్త్రీలతో మరి ఇశ్రాయేలీలు వ్యభిచారం చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో ఫీనెహాస్ అనేటువంటి వ్యక్తి ఎలా పరిహారం చేశాడు ఒకసారి మనం ధ్యానం చేసాం. ఆ రోజున నిజంగా గమనిస్తూ ఉన్నట్లయితే అనేక వేల మంది, దరిదాపుగా 23,000 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ప్రియులరా, వ్యభిచారం చేయడం మూలంగా ఏం చేశారంటండి? అనేక వేల మంది చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందా? పరిశుద్ధంగా ఉందా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులే అండి. పరిశుద్ధంగా నీ జీవితాన్ని పెట్టుకొని పరిశుద్ధమైన బలలో చేయి వేయాలి. ప్రియులరా, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. 4వ విషయాన్ని గమనిస్తాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందామండి. మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 4వ కేటగిరీ ఏంటంటమ్మా? శోధించారంట. ఎవరినండి? దేవుణ్ణి శోధించారంట. దేవుణ్ణే శోధించారండి. అర్థమైందమ్మా? దేవుణ్ణి శోధించారు. దేవుడి మీద ఒక రాంగ్ యాటిట్యూడ్ని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడి మీదే వారు అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు గనుక ఏమని చెప్పబడతా ఉంది ప్రియులరా? వారిలో అనేక మంది సర్పముల వలన
నశించారంట. సర్పకాటుకు గురయ్యేటట్టుగా దేవుడు చేశాడు. అప్పుడు మళ్ళా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఇశ్రాయేలీలందరూ కాటుకు గురవున వాళ్ళందరూ, గురైన వాళ్ళు కొంతమంది, వాళ్ళందరూ మళ్ళా ప్రాధేయపడి ఏడిస్తే అప్పుడు మోషే ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, ఏం చేశాడా ప్రభు? అయ్యా, ఒక ఇత్తడి సర్పాన్ని ఒకటి చేయొచ్చు అన్నాడు. ఇత్తడి సర్పాన్ని చేసి బాగా ఎత్తుగా ఏం చేయమన్నాడు? వేలాడదీయమని చెప్పాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ ఏమవుతారంట? సర్పకాటుకు గురైన వాళ్ళందరూ కూడా విరుగుడు పొందుకుంటారన్నాడు. దానివైపు చూస్తే చాలు. భూదిగంత నివాసులారా, ఎవరి వైపు చూడాలంట? నా వైపు చూచి. ప్రియులరా, యోహాను సువార్తలో మనం కనుక గమనించినట్లయితే దీని గురించే రాశారు. యోహాను సువార్త ప్రియులరా 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సిలువలో ఆయన ఎత్తబడ్డాడు. సిలువలో ఆయన కనబరచబడ్డాడు. సిలువ వైపు ఎవరైతే చూస్తున్నారో, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏమవుతుందండి? పాపము నుంచి విరుగుడు వస్తుంది. అలనాడు పితరులకి ఏమొచ్చిందమ్మా? సర్పకాటు యొక్క విషము నుంచి విడుదల వచ్చింది, విరుగుడు వచ్చింది. మనకైతే యేసయ్య సిలువలో ఎత్తబడటం మూలంగా, మన కోసం మరణించి తిరిగి లేవడం మూలంగా పాపము నుంచి విరుగుడు. ఈ రోజున ఎవరైతే ఇంకొను పాపంలో, శాపంలో ఇంకా ఉన్నారో యేసయ్య వైపు ఒకసారి చూద్దామా? యేసయ్య నుంచి మనకు విరుగుడు లభిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు పాత నిబంధనలో, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, ఆయన వైపు చూడండి, రక్షణ పొందుకోండి. ఆయన వైపు చూస్తే చాలు. దొంగ, సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ప్రక్కనే ఉన్న సిలువలో ఉన్న యేసయ్యను చూచాడండి. సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను చూసినా, ఏమండి చనిపోయి పాతిపెట్టబడిన యేసయ్యను చూచినా, తిరిగి లేచిన యేసయ్యను చూచినా, ఏమండి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి యేసయ్యను చూచినా, ఈ రోజున ఆత్మస్వరూపిగా ఉన్న యేసయ్యను చూస్తున్నా, ఎవరైనా కానీ యేసు వైపు ఎప్పుడైనా ఏ టైంలో ఉన్నాడు చూసినప్పటికీ కూడా వాళ్ళకి ఏమొస్తుందమ్మా? రక్షణ వస్తుంది. ఈ రోజున ఆయన వైపు చూస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. మనం కాదయ్యా మేము దాని వైపు ఎందుకు చూస్తాం, మొబైల్ కొనుక్కున్నాక 50,000 పెట్టి దాన్ని చూసుకుంటాం మేము రోజు. దాన్ని చూసేవాళ్ళు రేపొద్దున ఎక్కడికి వెళ్తారో తెలీదు. యేసయ్య కంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యతనిస్తున్నావా? ఆయన వైపు చూస్తే విరుగుడు, ఆయన వైపు చూస్తే పాపం పోద్ది, రక్షణ వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, చివరిగా 5వ విషయాన్ని గమనిస్తాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ఏముందమ్మా? 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగారంట. సణుగుడు, సణగటం, గొణగటం కదండి. ఎక్కువ ఎక్కడ చూస్తాం ఇది? సణగటం ఏమ్మా? ఎక్కువ సణుక్కుంటా ఉంటారు ఎవరాళ్ళు? చెప్పు బాబు. ఓ, ఏంది ఇంత అనుభవం దీనికి? చాలా అనుభవాలు ఉన్నాయా? ఏమ్మా ఇంట్లో ఏమన్నా సణుక్కోవటం గమనించాడేంది? అరవింద్ చెప్పాడా? ఓ, ఆయనకు కూడా అనుభవాలు ఉన్నట్టున్నాయి అటైతే. వాళ్ళ అమ్మను బాగా స్టడీ చేసాడేమో. ఓకే, ప్రియమైనటువంటి వాళ్ళరా, సణుక్కుంటా ఉంటారు ఎక్కువగా. ఎవరు తెలుసా? స్త్రీలు. నన్నేమనుకోబాకండమ్మా. ఏమన్నా అనుకుంటున్నారా? సుజనీ గారు కోపం ఏమన్నా వస్తుందా? కొద్దిగా ఎక్కువ సణుక్కునేది ఎవరంటే స్త్రీలే. పాపం పురుషులు ఏం చేస్తారో తప్పదు, భరిస్తూ ఉంటారు. కనుక అయ్యా చెప్పయ్యా, భర్త భరిస్తాడు పాపం. రాజు అన్నీ భరిస్తాడు. ఎంత సణిగినా బండి కొని పెడతాడు, ఎంత సణిగినా బిర్యానీలు తెస్తాడు కదండి. ప్రియమైనటువంటి వాళ్ళు గమనిస్తున్నట్లయితే సణుక్కోవటం. ఇక్కడ స్త్రీల గురించి చెప్పట్లా, ఈడ పితరులందరి గురించి చెప్తున్నాడు, ఇశ్రాయేలీలందరి గురించి చెప్తున్నాడు. వీళ్ళందరూ ఆడ సణుక్కోవటం అంట. ఎక్కడ నీళ్ళు ఏమనుకోండి, అబ్బా ఎందుకు వచ్చారా బాబు, ఆడే ఉంటే బాగుండే, దాన్ని సణుగుడు, గొణుగుడు ఇవన్నీ ఎక్కువ అనమాట. సణుక్కోవటం.
కొంతమంది ఇళ్లలో బాగా ముసలోళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళు కూడా ఎక్కువ సణుక్కుంటూ ఉంటారనమాట, గొణుక్కుంటూ ఉంటారనమాట. మరి ఈ అలవాట్లు కొంతమందికి ఉంటాయి అనమాట. అవి పావు కొంతమందికి. ప్రియమైన వారులారా, ప్రభు అంటున్నాడు, కొంతమంది అంట సణిగారంట. ఎవరి మీద సణిగారయ్యా? దేవుడి మీద సణుక్కున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, ఏందయ్యా నా దగ్గర అన్నీ పోగొట్టుకున్నా, మాకేం ఆరోగ్యం లేదు, మాకేం డబ్బులు రాలా, పక్కింటోడు బండి కొనుక్కున్నాడు, ఎదిరింటోడు కారు కొనుక్కున్నాడు, ఎల్లయ్యేమో ఫ్లైట్ ఎక్కుతున్నాడు, పొల్లయ్యేమో బైక్ ఎక్కుతున్నాడు, అది చేస్తున్నాడు, ఏది మాకేం వచ్చింది? ఏమి రాలా. సణుగుడే. ప్రభు అంటున్నాడు ఇక్కడ, దేవుడి మీద సణుక్కుంటున్నారా? సణుక్కున్నటువంటి వాళ్ళందరంట ఏమయ్యారంటమ్మా? సణిగి సంహారకుని చేత నశించిరి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనం, 36వ వచనం, 16వ అధ్యాయం 41 నుంచి 49 వచనాల్లో. ప్రియులారా, మరి ఆ విధంగా పితరులు సణుక్కొని సంహారకుని చేత చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. కీర్తన 106 అదేవిధంగా ప్రియులారా 25 నుంచి 27 వచనాల్లో గమనిస్తున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 106వ కీర్తన. అప్పుడు అరణ్యములో, ఎక్కడమ్మా? 25, 26 అమ్మా. యెహోవా మాట నమ్మకపోయిరి, ఆలకింపక వారు తమ గుడారములో. దేవుడిచ్చే మాటను మాత్రం పక్కన పెట్టేసి ఏం చేశారంట? సణుక్కోవటం చేశారంట. చాలామంది పురుషుల్లో కూడా ఈ సణుగుడు ఉంటుంది. ఏందో విరక్తి. అన్నీ తింటానే ఉంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి, అన్నీ కలుగుతూనే ఉంటాయి, అన్ని దేవుడి కార్యాలు చూస్తూనే ఉంటారు. ఏందో దేవుడు చిన్న చూపు చూస్తున్నాడండి మా మీద. దేవుడు అసలు పట్టించుకోడు. ఎప్పుడు వెళితే కనీసం తృప్తిగా దేవుడు కార్యం చేసిన అప్పుడన్నా ఏమండి పండగ చేసుకోవద్దా? సంతోషపడొద్దా? దేవుడు మహింపరచొద్దా? ఏముంది? దేవుడికి విపరీతమైన కానుకలను తెచ్చివద్దా దేవుడి కోసం? ఉండదు మనకి కదమ్మా. సణుగుడే. దేవుని మాటను ఆలకింపక తమ గుడారాల్లో ఏం చేస్తున్నారంట? అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకు, అన్ని జనుల వారి సంతానమును కూల్చుటకు ఆయన వారి మీద చెయ్యెత్తాడంట. దేవుడు చెయ్యెత్తాడంట. ఇక మనం ఏం చేయలేమండి. సణిగితే దేవుడు చేయెత్తుతాడంట. మరి ఇది నా వశంలో లేదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు చేయెత్తుతాడంట. కనుక సణుక్కోవటం ఏం చేద్దాం ఈరోజు నుంచి? ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ప్రభు వద్దయా, అమ్మో నీ చెయ్య నా మీదకి లేస్తే నేను బతకగలను ఈ లోకంలో. ఒకసారి ఆలోచన చేద్దాం. కనుక పితరులందరూ కూడా మరి దేవునికి విరోధంగా ఉన్నారు. మొట్టమొదటి వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. రెండవది విగ్రహారాధన చేశారు. మూడవది వ్యభిచారంలో పాలు పంపులు పొందుకున్నారు. నాలుగవదిగా ఏం చేశారమ్మా? దేవుణ్ణే శోధించారు. ఐదవదిగా ఏం చేశారమ్మా? సణుక్కున్నారు. కనుక ఈ 5 అలవాట్లు, 5 ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో, ప్రభువుని నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నామేమో ఒక్కసారి గమనించి మన జీవితాన్ని ప్రభువుకి అప్పచెప్పుకొని మన తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభు సమర్థుడు, మన పాపాలు తొలగించి ఆయనకు యోగ్యంగా మనల్ని మలుస్తాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. తల్ల వంచుదాం.